హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడున్నా అంటే దుషాన్బేలో ఉన్నాను. దుషాన్బేలో దగ్గర 1 డే అయిపోయింది. నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. దుషాన్బే మొత్తం తిరిగి ఎక్స్ప్లోర్ చేసిన. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే యాక్చువల్గా హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాను. సో యాక్చువల్గా ఏమైందంటే అప్పుడు నేను కటింగ్ చేయించుకున్నా కదా, ఇదంతా సెట్టింగ్ కుదరట్లేదు. అంత డిఫరెంట్గా కనిపిస్తుంది నా మొహము. అది కొంచెం హెయిర్ సెట్ చేసుకుందాం బార్బర్ షాప్కి వెళ్ళేసి. ఇక్కడ దగ్గరలో ఏమైనా బార్బర్ షాప్ ఉందో వెతికేసి చూద్దాము. యాక్చువల్గా నేను వచ్చేటప్పుడే కొంచెం సెట్ చేయించుకున్నా కానీ ఇప్పుడు కొంచెం పెరిగింది, అంత డిఫరెంట్గా కనిపిస్తుంది ఫేస్. సో చూద్దాం. దగ్గర 5 గంటలు అవుతుంది కానీ ఎండ కొడుతుంది. సో ఫ్రెండ్స్, అక్కడ నా వెనకాల కనిపిస్తున్నారు కదా పోలీసు, అడిగారు అనమాట నేను వ్లాగింగ్ చేస్తుంటే ఎక్కడి నుంచి ఏంటి అని చెప్పేసి. నేను వ్లాగర్ అని చెప్పిన. ఓకే అని చెప్పేసి పంపించారు. సో అది యాక్చువల్గా పార్లర్కి వెళ్దాం అనుకున్నా కానీ పార్లర్లో బాగా ఎక్స్పెన్సివ్ ఉన్నది. మన ఈ జుట్టుకి 1000 రూపాయలు పెట్టుడు కొంచెం ఎక్స్ట్రానే అనిపించింది. అందుకని చెప్పేసి బార్బర్ షాప్కి వెళ్తున్నా. సో అది ఈ తజకిస్తాన్ మాత్రం గట్టిగా ఒక 2-3 రోజుల్లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. పెద్ద ఏం లేదు, 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది సిటీ మొత్తం. ఎంత తిరిగినా ఒక 3 రోజులు 4 రోజులు మోర్ దెన్ ఇనఫ్ అన్నమాట. ఏమన్నా మౌంటైన్స్ అవి ఇవి చూడాలి అనుకుంటే మాత్రం దానికి 1 వీక్, ఈ కంట్రీ మొత్తం కలిపి ఒక 7 రోజులలో ఖతం చేసి పడేయచ్చు. పెద్దగా ఏం లేదు చూడడానికి. సో అవి రెస్టారెంట్స్ అవి ఇవి ఫుడ్ లో కూడా వేద్దాం వీలైతే. ఇక్కడ ఫుడ్ బాగుంటుందంట, తజిక్ ఫుడ్. టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో ఏంటో. ఉజ్బెకిస్తాన్ లో మొత్తం హార్స్ మీట్ ఉంది. Hello. Hi. What's your name? My name is Rafu. Which class you are studying? 6th grade. Today holiday? Yes. Okay. Bye. Bye. So, అది కొంచెం ఇప్పటిదాకా ఎండ కొట్టింది కదా, మబ్బు వచ్చింది. యు నో బార్బర్ షాప్? The barber shop, yes. Where it is? Here. Barber Here? shop. Okay. Yes. Maybe it's not working. Not working. There is another one. There. Yes. ఓకే థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను మనం కొన్న మెగా సిమ్ తోటి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే ఇంటర్నెట్ మొత్తం స్లోగా ఉంది. గుండ్రాలు తిరుగుతుంది, అసలు కనిపిస్తలేదు. ఇంటర్నెట్ అయితే చాలా వరస్ట్ అని చెప్పుకోవాలి. నిజంగా చెప్తున్నా, నేను తిరిగిన ఇన్ని కంట్రీస్ లో ద వరస్ట్ నెట్వర్క్ ఏదన్నా ఉందంటే తజిక్ నెట్వర్కే. సో నేను అప్లోడ్ చేయలేకపోతున్నా వీడియోస్, అండ్ కనీసం వాట్సాప్ మెసేజ్ కూడా పోతలేవు. నా యూట్యూబ్ ఫ్యామిలీ, నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ మొత్తం ఉన్నవా సచ్చినవా అని మెసేజ్ చేస్తున్నారు. ఆ మెసేజ్లకు రావడం ఒక ఎత్తు అయితే, మెసేజ్ పెడదామంటే కూడా సిగ్నల్ లేకుండా అయిపోయింది. అంత చెత్త ఉంది నెట్వర్క్ నిజంగా. సో ఫ్రెండ్స్, అరగంట తిరిగిన తర్వాత నాకు బార్బర్ షాప్ దొరికింది. సో వెళ్ళేసి కటింగ్ చేయించుకుందాము. ఓకేనా? బ్రదర్ హలో, ఐ వాంట్ హెయిర్ స్టైల్ కటింగ్. ఓకే. సో చూడొచ్చు, ఇక్కడ చాలా దూరం నడుచుకుంటూ వచ్చిన. సో మనం చూపిద్దాం ఎట్లా కటింగ్ రావాలి ఏంటని చెప్పేసి. సో బ్రో, దిస్ ఓకే. సో ఈ ఫోటో పెట్టినా చేయమని చెప్పేసి చూద్దాం. ఓకే. యాక్చువల్గా ప్రైస్ అడగలేదు, చూద్దాం ఎట్లా చేస్తారో ఏంటో. సో ఇట్లనే చేయాలి, మరి ఇట్లనే చేయాలి. ఈ ఫోటో పెట్టిన ఏంజలినా జోలీది, ఎట్లా చేస్తాడో చూద్దాము. వాట్స్ యువర్ నేమ్? Bartio. Baktio. Nah. Okay.
You speak Turkish? Why you are laughing? Who is he? Mama Yusuf. Son? Mama Yusuf. Mama Yusuf. Mama. Okay, okay. ఎంత సంపాదిస్తావు? హౌ మచ్ యూ ఎర్న్ పర్ డే? పర్ డే సో మనీ Samane? డైలీ 500 Pune. 600. Yeah. ఓకే డైలీ బ్రదర్ వచ్చేసి 600 సొమానీ ఎర్న్ చేస్తాడంట. 100 సొమానీ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో 750 రూపీస్. దాన్ని 6కి మల్టిప్లై చేసుకోండి, మోర్ దెన్ 4000 అట్లా 5000 వస్తుంది. సో దిస్ షాప్ ఈజ్ యువర్స్? దిస్ షాప్ Bishop? దిస్ షాప్ యువర్స్? Starbucks. Ah. Arenda. ఓకే ఓకే. ఈ షాప్ ఈ బ్రదర్దే అంట. సో రోజుకు 4000 అంటే అయ్యమే, నెలకి Very much, yes? ఆ. Okay, it's okay. Nice. Nice. So, finish? Finish. సో ఫ్రెండ్స్, నా కటింగ్ ఎలా ఉందో తజికిస్తాన్ లో చేపించుకున్నాను. ఇది ఎలా ఉందో నాకు కింద కామెంట్లలో చెప్పండి. అండ్ అది థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాగ్రామా? థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇన్స్టాగ్రామా? ఓకే. సో బ్రదర్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ. ఓకే. సో ఫ్రెండ్స్, మన కటింగ్ అయిపోయింది. ఎలా ఉంది నా కామెంట్లలో చెప్పండి. అండ్ డిడ్ ఐ ఫర్గెట్ ఎనీథింగ్? మై ఫోన్. సో ఎవరైనా తజికిస్తాన్కి వస్తే ఈ బ్రదర్ దగ్గర కటింగ్ చేయించుకోండి. బ్రదర్ డోర్ ఓపెన్. సో యాక్చువల్గా ఏమైందంటే 50 సోమానీలు అడిగారు అనమాట. 50 సోమానీ, నేను 60 ఇచ్చిన. బట్ ఓపికగా మంచిగా చేసిండు. చూద్దాము. ఆ లోపల ఉన్నప్పుడు ఏం తెలియలేదు, కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మిర్రర్లో పోయి చూసుకుంటే తెలుస్తుంది ఎట్లున్నది ఏంటి అని చెప్పేసి. సో అది ఏమైనా తిందాం. హలో సిస్టర్. Hello, సంసా. how are you? ఫైన్, థ్యాంక్ యూ. సంసా You okay? Sama. 6. Oh, chimeshawa. నో చికెన్. No, yes. Yeah. నో. No. అర్రే ఇక్కడ చికెన్ లేదంట. దేవుడా, చికెన్ లేకపోతే ఎట్లా తింటాం? బీఫ్ ఆర్ హార్స్ మీట్ ఉంటుంది, చికెన్ లేదు. ఇప్పుడు దగ్గర సాయంత్రం అయిపోయింది. చూడండి ఎట్లుందో వెదరు, వర్షం పడేలా ఉన్నది.
యాక్చువల్ గా ఫ్రెండ్స్ కొంచెం కటింగ్ వాల్యూమ్ ఎక్కువ కనిపించేటట్టు చేయాలి కానీ నార్మల్ గా వేసిండు ఓకే నో ప్రాబ్లం. అయినా కూడా మనం అప్పుడప్పుడు చాలా మట్టుకు కటింగ్ షాప్లలో సాటిస్ఫై అవ్వము, ఎందుకంటే మనకు నచ్చినట్టు రాదు. కటింగ్ ఒకవేళ బాగాలేకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే ఒక 20-30 రోజులలో మళ్ళా నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తుంది కదా. పాపం వాళ్ళు కష్టపడి చేస్తారు, ఏం కాదు, నో ప్రాబ్లం, పెరిగిపోతుంది. ఏమన్నా తిందామని చూస్తే ఏం దొరుకుతలేవు ఈడ. సంసాలు మీట్ తోటి ఉంటాయి, చికెన్ లేదు. ఎట్లా 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 ఇక్కడ ఇల్లు మాత్రం ఇండివిజువల్ హౌసెస్ చాలా చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, నా హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఈ వేరే కంట్రీలో కటింగ్ షాప్స్ ఇలా ఉంటాయి, సేమ్ మన ఇండియాలో లాగానే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండ్ నా హెయిర్ స్టైల్ కూడా నచ్చినట్లయితే కామెంట్, లైక్, షేర్ ఏదో ఒకటి చేయండి. అండ్ మళ్ళీ వీడియోలో అయితే మీతోటి కలుస్తాను. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.